హాయ్ ఫ్రెండ్స్. కొన్ని విషయాలు మనకి మనం చెప్పుకుంటేనే చాలా బాగుంటుందండి. ఎవరైనా మనకి చెప్పారు అనుకోండి, అంటే మనం చేయాల్సిన పని మనకి ఎవరైనా చెప్పినా గుర్తు చేసినా చాలా కోపం వస్తుంది కదా. సో అందులో ఉదయాన్నే లెగడం అనే పనిని మనకి మనం చెప్పుకుంటే చాలా పంక్చువల్గా ఉన్నాము అని చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే ఎవరైనా చెప్పారనుకోండి చాలా కోపం వస్తుంది. మెయిన్గా ఏంటి అంటే హాలిడేస్ కదా, లేట్గా లెగుస్తున్నాను. సో మా వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు ఉదయాన్నే 6 గంటలకు లేచి లంచ్ బాక్సులు హడావిడిగా ఉంటుంది. సో హాలిడేస్ వల్ల లేట్గా లెగుస్తున్నానా, నాకే అనిపించింది ఏంటి నేను ఇలా బద్ధకంగా ఉంటున్నాను అని చెప్పి, పనున్నా లేకపోయినా ఉదయాన్నే లెగుద్దామని చెప్పి నైట్ చేసుకోవాల్సిన వీడియో ఎడిటింగ్ ఉదయాన్నే లేచి అప్పుడు వీడియో అంతా కూడా ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఉదయాన్నే లేచాను, ఆ తర్వాత గుమ్మాలు అవన్నీ తుడిచేసి మొక్కలకి నీళ్ళు వేసేసి ముగ్గు పెట్టేశాను. ఆ తర్వాత మధ్యలో కొంచెం సేపు కూర్చొని వీడియో అయితే ఎడిట్ చేసుకున్నాను అనమాట. వీడియో ఎడిట్ చేసుకున్న తర్వాత ఇంకా 7 అయిపోయింది. సో 7 అయితే ఇంకొకళ్ళు లెగుస్తారు కదా, అందుకని ఇంకా మా వాళ్ళకైతే టీ పెట్టేశాను. అవి మరిగే లోపల ఈ సరుకులు అయితే తెప్పించి 4 days అయిపోయింది, కానీ అవి మాత్రం అలాగే ఉంచేసాను అనమాట కవర్లో. సరే అని ఇంక ఇప్పుడు ఉదయాన్నే ఎలాగో ఖాళీ ఉంది టైము, సో అందుకని చెప్పేసి అవన్నీ కూడా డబ్బాలు తుడిచేసి సరుకులన్నీ కూడా డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎండాకాలం కదండి, మనకి రోజు గడిచే కొద్దీ ఎండ ఎక్కువ అయిపోతుంది. ఏ పని ఉన్నా సరే మ్యాక్సిమం మార్నింగే చేసేసుకోండి, అప్పుడైతేనే మనకి డే అంతా కొంచెం ఖాళీ ఉంటుంది. సో అది కాకుండా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి సో పని మ్యాక్సిమం మార్నింగ్ చేసేసుకుంటే వాళ్ళతో వేగడానికి కొంచెం ఓపిక ఉంటుంది అనమాట. సో నేనైతే అలాగే చేసుకుంటున్నాను, ఉదయాన్నే మ్యాక్సిమం పని అంతా అయిపోతుంది. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇవాళ నేను రాగి పిండితోటి చపాతీలు చేశాను, అలాగే పూరి కూడా చేశానండి. చాలా బాగా వచ్చాయి. సో మీకు ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే టైటిల్ కింద ఇచ్చేస్తాను, చూసేసేయండి. మీకు వ్లాగ్ రెసిపీస్ నచ్చాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలామంది ఈ రోటీ మేకర్ లింక్ కూడా అడుగుతూ ఉన్నారు. సో నేనైతే ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడు నేను మామూలు చపాతీలు పూరీలు చేస్తాను. సో ఫస్ట్ టైం అనమాట రాగి చపాతీ రాగి పూరీ చేయడం. సో నేను కొంచెం డౌట్గానే చేశాను, పొంగుతాయా పొంగవా అని. చాలా బాగా వచ్చాయి. ఒకసారి వీడియోని అయితే ఫుల్గా చూసేసేయండి.